పృందావళీతమకరంధరసానువిద్ధంగారగీతనినదైస్తహ సేవనాయ నిర్యాత్తువాం వదనతీ కమలోదరేభ్య శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఎంత అందమైనటువంటి రీతిలో ఆ ప్రకృతి యొక్క సంకేతాల్ని చూపిస్తున్నారంటే, పక్కనే ఉన్నటువంటి సరోవరంలో అరవిరిసినటువంటి తామర పువ్వులలో ఉండేటటువంటి మకరందాన్ని పానం చేయడం కోసం తుమ్మెదలు గుంపులు గుంపులుగా బయలుదేరి వచ్చాయి. ఆ బయలుదేరి వచ్చినటువంటి తుమ్మెదలు అరవిరిసిన పద్మాలలో ఉండేటటువంటి మకరందాన్ని కడుపు నిండా తాగాయి. ఇప్పుడు ఆ కడుపు నిండిపోయినటువంటి ఆ తుమ్మెదల యొక్క సమూహములు అనుకున్నాయిట, మనం వెళ్ళి శ్రీవేంకటేశ్వరుని యొక్క పాదపద్మములను సేవిద్దాం. ఇప్పటి వరకు బాహ్యంలో ఉండేటటువంటి పద్మముల యందున్న మకరందాన్ని తాగాం, ఇప్పుడు మత్తిక్కి పడుకోవడం కాదు, ఇప్పుడు పరమ సంతోషంలో వెళ్ళి వెంకటేశ్వరుని యొక్క పాదార విందములను సేవిద్దామని గుంపులు గుంపులుగా బయలుదేరి వచ్చి నిలబడి ఉన్నాయి. స్వామి కను తెరిచి బయటికి వచ్చి వాటిని అనుగ్రహించి వాటి యొక్క భక్తిని స్వీకరించదవుగాక, నీకు శుభోదయమగుగాక అంటారు. సుప్రభాత సమయంలో ఉండేటటువంటి ప్రకృతి సంబంధమైన విశేషాన్ని వర్ణించడంలో ఈ శ్లోకం ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఎందుచేత అంటే సూర్యుని యొక్క లేత కిరణములు తగిలేటప్పటికి సరోవరాలలో ఉండేటటువంటి పద్మాలు తమంత తాము వికసించడం మొదలు పెడతాయి. పద్మం వికసించడం మొదలుపెట్టేటప్పటికీ ఆ పద్మంతోనే కలిసి అదే సరోవరంలో పుట్టినటువంటి కప్పకి కానీ, చాపకి కానీ, నత్తకి కానీ, పీతకి కానీ ఆ పద్మంలో ఉన్న మకరందం యొక్క విలువ తెలియదు. ఎక్కడో ఉన్నటువంటి తుమ్మెదలు సమూహాలుగా వచ్చి పద్మాలలో ఉండేటటువంటి మకరందాన్ని పానం చేస్తాయి. అవి కేవలం మకరంద పానం చేసి ఊరుకోలేదు, మకరంద పానం చేసేటప్పుడు ఝంకారాన్ని ఆపేయి. మకరందపానం అయిపోయాక మళ్ళీ తిరిగి ఝంకారం చేస్తున్నాయి. దేనికోసం? ఇప్పటి వరకు అవి తేనె తాగింది బాహ్యంలో ఉన్న అరవిందముల యందు, ఇప్పుడు అవి భగవంతుని యొక్క పాదారవింద సేవనము కోసం బయలుదేరాయి. అంటే షట్పదము అంటారు. పంచేంద్రియములు మనస్సు కలిపి 6 కాళ్లతో కూడినటువంటి షట్పదమై భక్తులైనటువంటి వారు భగవంతుని యొక్క పాదముల యందు ఉండేటటువంటి ఆ ఆనంద మకరంద ద్రవాన్ని పీల్చి తమలో తాము రమించిపోయేటటువంటి స్థితిని పొందడానికి ఉద్యుక్తులై నిలబడి ఉన్నటువంటి సన్నివేశాన్ని అంతర్లీనంగా ఆవిష్కరించిన పరమాద్భుతమైన శ్లోకం ఈ శ్లోకం.